అందరికీ నమస్కారం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిప్పుడు భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగం నుండి 11వ శ్లోకాన్ని మీకు పాడి వినిపించబోతున్నాను. ఇప్పటి వరకు మనము మన ఛానల్లో చెప్పుకున్న శ్లోకాలు అన్నీ కూడా ప్రథమ అధ్యాయం ద్వారా అందులో ధృతరాష్ట్రుడు, సంజయుడు, అర్జునుడు మనకు మాట్లాడినట్టుగా తమ భావాలను యుద్ధము గురించి తెలియజేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. మనకు ఇప్పుడు మనము చెప్పుకోబోతున్న 2వ అధ్యాయంలోని ఈ 11వ శ్లోకంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు తన నోటి నుండి పలికిన అద్భుతమైన మాటలు మనము వినబోతున్నాము. అందుకని శ్లోకమును శ్రీ భగవాను వాచ అని మొదలు పెడుతూ కృష్ణుడు అర్జునుడికి గురువుగా మారి ఏ విధంగా ఉపదేశిస్తున్నాడు అనేది ఈ శ్లోకంలో మనము తెలుసుకోబోతున్నాము. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసో నగతాసోం చ నానుశోచంతి పండితాః. భావము: భగవంతుడు ఇలా అన్నాడు, అర్జున, నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడావనుకుంటున్నావు, కానీ నీవు అమాయకత్వంతో ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఎంత పెద్ద కారణం ఉన్నా శోకం అనేది మాత్రం తగదు. పండితులు, వివేకము కలిగిన వారు ఎప్పుడూ శోకింపరు. అది బ్రతికున్న వారి కోసమైనా లేదా చనిపోయిన వారి కోసమైనా సరే. కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు ఊహించుకునే దుఃఖము నిజానికి ఒక భ్రమ, మిథ్య మాత్రమే. అది నీవు పండితుడు కావు అని నిరూపిస్తున్నది అని శ్లోకం యొక్క భావము. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ధైర్యం చెప్పడానికి ఈ శ్లోకముతో తన మాటలను వినిపిస్తూ ఉన్నాడు.